పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. ఓకే, సినిమా అన్నది అందరూ ఆదరించాలి, అద్భుతంగా ఆ సినిమా పండాలి, కోట్లు రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. దాని మీద ఆధారపడిన వాళ్ళు వందలాది మంది హ్యాపీగా ఉండాలి, ఎవరు కాదనలేరు. కానీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పుష్ప ఉంది. ఈరోజు వేరే రకాల అంశాలు, టిక్కెట్ల అంశం అవనివ్వండి, వేరే రకం అంశం అండి, అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ లాగా మారిపోయిన పరిస్థితి. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన చేసిన ప్రచారం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అవన్నీ ఏవో మనసుల్లో ఉన్నాయి. అందులోని మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా టచ్ చేయడానికి చూసినా, వాళ్ళని ఎవరైనా ఏమైనా అనడానికి చూసినా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మెగా ఫ్యాన్స్. చిరంజీవి గారి భక్తులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు. సో వాళ్ళు పుష్ప అనే అంశాన్ని వాళ్ళ సినిమాలో చూసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నది ఈ ఇష్యూ అన్నది. ఇది వేరే ప్రాంతాల నుంచి పాకి పిఠాపురంలో దీని సెగ కనిపిస్తుంది. ఇప్పుడు పిఠాపురంలో పుష్ప 2 పోస్టర్స్ కొంతమంది చించడం. ఎందుకు పోస్టర్స్ దించారు, ఏం జరిగింది అంటే, మా వాళ్ళు ఒక ఇమేజ్ ఒకటి చూపిస్తారు. అందులో ఏంటంటే పీకేది ఎవర్రా అని చెప్పి ఏదో ఒక పోస్టర్ అది. సో దానికి సంబంధించి అందులో పీకే అంటే పవన్ కళ్యాణ్ గారిని పీకే అంటారు కదా, ఇలాగ మీరు వైరల్ చేస్తారు. అది ఎవరు చేశారో ఏంటన్నా తర్వాత విషయం, వేరేది ఇమేజ్ ఉంటుంది, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఈ ఇమేజ్ ఏంటంటే ఇదిగో, అదొకసారి చూడండి. ఇది ఏం పీకలేరు బ్రదర్ అన్న ఈ ఇమేజ్ ఇప్పుడు పిఠాపురాన్ని రగిలిస్తుందండి. ఏంటి ఆ ఇమేజ్, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఒక్కసారి ఆ విజువల్ చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పి అన్నదాన్ని, కే అన్నదాన్ని హైలైట్ చేశారు ఇక్కడ. ఇది పిఠాపురంలో చిచ్చుకి రాజేయడానికి ప్రధాన కారణం ఆ పీకే అనే వర్డ్. ఏం పీకలేరా అంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తా, ఆయన తక్కువ చేస్తా మాట్లాడారు అన్నదాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్. పిఠాపురం ఆయన అడ్డ, పిఠాపురం తాలూకా. ఇంక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత తగ్గేదేలే అంటే ఇంకా అస్సలు క్షమించేదేలే అంటారు. సో పోటాపోటీగా మారుతున్నది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్ళింది అంటే, పిఠాపురంలో బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు వేస్తున్నారు కదా ఇప్పుడు, ఆ షో పిఠాపురంలో 5 థియేటర్లు ఎన్నోట. ఆ 5 థియేటర్లోని కూడా అదే రిలీజ్ చేయాలని చూశారట. 1200 టికెట్ పెట్టారండి. ఓకే, 1200 టికెట్ పెట్టినా మంచి ఊపు వచ్చింది. నిన్నటి వరకు కూడా విపరీతంగా కలెక్షన్స్ వస్తాయి, అద్భుతం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే 5 థియేటర్లోని కూడా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదట పుష్పకి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ కొన్ని వేల థియేటర్లో రిలీజ్ అవుతున్నది కదా, అన్నీ కూడా ఫుల్ అయినాయి, ఎక్కడ టికెట్లు లేవు బెనిఫిట్ షోలకు మాత్రం. కానీ పిఠాపురంలో అందుకు విరుద్ధంగా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. అంతేకాకుండా 1200 రూపాయలు ఏదైతే రేటు పెట్టారో వీళ్ళు, ఆ 1200 రూపాయలు కూడా ఎవరో వెళ్ళలేదట, అయిపోయింది. సరే ఇదేంట్రా బాబు, ఇదేం పరిస్థితి అని చెప్పి 5 థియేటర్లో ఎన్నో రిలీజ్ ఇచ్చినవి 2 థియేటర్లు అయితే మానేసినాయట. మా వల్ల కాదు, మేము ఈ షో నడిపించలేము, పుష్ప మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లోని 1200 టికెట్లు పెడితే అది అమ్ముడుకు పోకపోతే ఇప్పుడు 200కి వచ్చేసిందట ఆ టికెట్. చూడండి, ఒక టికెట్ 1200 ఉన్నది, ఇప్పుడు 3 టికెట్లు 600 అని చెప్తున్నారట. ఇది మనకున్న అప్డేట్స్. అంటే నార్మల్ స్టేజ్కి రిలీజ్ అవ్వకముందే వచ్చేసే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎంత రగిలిపోతున్నారో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక పోస్టర్. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఏన్ని పెట్టి వీళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. పుష్పకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉన్నది. అంటే ఇదంతా కూడా రాజకీయ రంగు పూర్తిగా పులుముకుంది పుష్ప 2కి. ఈ మధ్యకాలంలో లేదండి, ఎందుకంటే వకీల్ సాబ్ టైంలో ఏదో రాజకీయ రంగు పులుముకోవడం మనం చూసాం.
ఎందుకంటే వకీల్ సాబ్ టికెట్ల రేట్లు పెంచారనో పెంచకూడదనో తగ్గిందనో దాన్ని ఇబ్బందులు పెట్టాలనో ఎక్కువ రేట్లు అమ్ముతుంటే అక్కడేమో ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులను అందరినీ పెట్టించడం అక్కడేదో ఆపించడం ఇలాంటి చాలా 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 రచ్చ జరిగింది. కానీ దీనికి విభిన్నంగా ఈరోజు జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఓకే, ఇది వాళ్ళు చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా, వాళ్ళ ముసలు ఇంకోళ్ళు చేస్తున్నారా తర్వాత అంశం. కానీ ఈరోజు సినిమా సజావుగా సాగే పరిస్థితి లేదు. మొత్తం పోస్టులు చిజిపడేశారు ఎక్కడికక్కడ. అంతేకాకుండా థియేటర్ మీద దాడికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ అలాగే థియేటర్ యాజమాన్యాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాబు, మా థియేటర్లు బద్దలైపోయేలా ఉన్నాయి, దయచేసి మీరు రండి, మాకు అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయండి. ఇంకొక వైపు బన్నీ ఫోటోతోటి ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కదా, అదిగో అల్లు అర్జున్ ఏ ఉంటుంది కదా అయింది, అది పెట్టి ఆ బండి మీద ఆయన ఫోటో ఏదో పెట్టుకుంటే ఆ బండిని చెదగొడిశారు. అంటే సెన్సిటివ్ అంశాలు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు ఇలాంటి అంశాలు పెట్టించుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళు జోలికి సామాన్యంగా వెళ్ళకూడదు. అనవసరమైన విషయాలన్నీ కూడా తీసుకొస్తే వాళ్ళని ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు చెప్పినా వీళ్ళు ఆగరు. ఒకసారి కానీ వాళ్ళకి కాలిందంటేని అది ఎంత దూరం అన్నా వెళ్ళిపోతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో చాలా థియేటర్లు రిలీజ్ అవుతున్న పుష్ప 2కి పిఠాపురంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళందరూ బ్యాన్ చేస్తున్నారట. పుష్ప బ్యాన్ అని చెప్పి ట్రోల్స్ అవుతున్నాయి. ఆ టికెట్స్ చూడండి, అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. అదిగో పోలీసులు బందోబస్తులు. సో అయితే ఇప్పటివరకు ఫిర్యాదు అనే అంశం అన్నది వాళ్ళ నోటీసులోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ పోస్టర్లు చూపుతున్నారు అంటే ఏ టైంలో ఎలాగో టర్న్ తీసుకుంటున్నదో తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నది. మరి కాసేపట్లో బెనిఫిట్ షో మొదలవుపోతుంది. ఇప్పటికొచ్చి హౌస్ఫుల్ అవ్వలేదు. ఎవరెక్కడి నుంచి వచ్చి ఏ దాడులకు పాల్పడతారో ఒక టెన్షను. మంచి కలెక్షన్లు వస్తాయి, ఇరగదీసి వచ్చు, బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయిరా బాబు, హ్యాపీగా ఉంటాం అనుకునే టైంలో డబ్బులు మాట దేవుడెరుగు, ఉన్న థియేటర్ సేఫ్గా ఉంటుందా లేదా అనే స్థితికి వెళ్ళిపోతుంది. దీనంతటికీ కారణం ముందుగా నేను చెప్పినట్టుగా ఆ పీకే అనే ఏం పీకలేరురా అన్నదాన్ని ఆ పీని కేని హైలైట్ చేయడం. అది ఎవరు చేశారో ఏం చేశారో అదైతే విపరీతంగా ట్రోల్ అవుతుందండి. అది అస్సలు క్షమించలేరు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు ఇలాంటి అంశాలన్నీ కూడా. ఈ రకంగా మా బాస్ని అంటారా అని చెప్పి స్టార్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, వైరల్ అయితే ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప బ్యాన్ అని చూస్తున్నారు. అయితే మెగా బ్రదర్గా ఆయన ఒక ట్వీట్ ఒకటి చేశారు, సినిమాల్లో చూద్దాం చేద్దాం, కానీ పట్టించుకునే పరిస్థితి ఉండదండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే మన మగా ఫ్యామిలీ అంతా కూడా పుష్ప 2 ఆ ఈవెంట్కి వెళ్ళలేదు, అదొకటి ఏదో జరిగిపోయిందని ఇంతకుముందు ఈయనెళ్ళి ప్రచారం చేయడం. అంటే ఒక అద్భుతమైన సినిమా అద్భుతంగా వస్తుంది, అద్భుతంగా పండుతుంది, అసలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి ఆనందపడాల్సిన తెలుగు వాళ్ళని కొన్ని అంశాలు ఈ రకంగా ఇబ్బంది పెట్టాయని ఎటువంటి సందేహం లేదు. పుష్ప 2కి సపోర్ట్గా వైసీపీ నేతలు వేసిన ఫ్లెక్సీలు మరొక కలకలం రేపుతున్నది. పిఠాపురంలో మాత్రం మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. నేను ముందుగా చెప్పినట్లుగా ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి ఈరోజు పిఠాపురంలో చోటు చేసుకుంది. ఇక అనంతపురం జిల్లా గుత్తిలో బన్నీతో పాటు ఉన్నది. ఇదిగో అనంతపురం జిల్లా గుత్తులో అంటుంది. అవి అక్కడేం చేశారు, ఆ బన్నీతో పాటు వీళ్ళు పెట్టారు. మరి అసలు ఊరుకుంటారా అంటే రెచ్చగొట్టడం అన్నమాట. ఇదేదో జరుగుతుంది, ఇందులో లేనిపోయినది ఏదో ఇన్వాల్వ్ అయ్యింది ఈ అంశంలో. ఇక ఫ్లెక్సీల్లో మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తామంటూ చూడండి. ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటున్నారో. మా కోసం నువ్వు వచ్చావంటే ఈయన వెళ్ళి నంద్యాలలో అప్పుడు ప్రచారం చేశారు కదా శిల్పాకి, అందుకని మా కోసం నువ్వు వచ్చావు, ఈరోజు పుష్ప నీ కోసం మేము వస్తున్నాం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ పోస్టర్స్ పెడుతున్నారు, ఈ బ్యానర్స్ కడుతున్నారట. మరి ఇంకా రెచ్చగొట్టడమే కదా. సో ఈ కొటేషను దీంతో పాటుగా తగ్గేదేలే అని నినాదాలు ఇస్తూ ఫ్లెక్సీలతో ర్యాలీలు చేస్తున్నారట. అంటే దీన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది సామాన్యంగా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. తగ్గేదేలే నినాదాలు ఇస్తూ ఫ్లెక్సీలతో వీళ్ళు ర్యాలీలు చేయడం. ఇక మెగా బన్నీ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది, రోజుకి గ్యాప్ పెరుగుతుంది. దీన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ పిఠాపురంలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
పిఠాపురంలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం అండి పిఠాపురం, ఆయన అడ్డా. గతంలో 2 సార్లు ఓడిపోతే మీరు రండి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మేము ఏదో చూపిస్తాం అని చెప్పి వాళ్ళ సొంత మనిషిలా ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ కానీ ప్రెస్టేజ్గా నిలబడిపోయి కుటుంబాలు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాయి పిఠాపురంలోని. మరి అలాంటి పిఠాపురంలో ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఎక్కడ లేని పరిస్థితి, గతంలో కూడా ఈ రకంగా ఉండదు. అసలు సినిమా ఎవరో చూడొద్దు, సినిమాలు ఎవరో టిక్కెట్లు కొనకూడదని చెప్పి తీర్మానించుకున్నారు అంటే పుష్పకు ఎంత క్రేజ్ వచ్చింది, అసలు ఎంత క్రేజ్ ఉంది. పిఠాపురం వాళ్ళకి అదంతా కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణే కనిపిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ మాత్రమే కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ మాత్రమే కనిపిస్తుంది, పవన్ అనే నినాదం మాత్రమే వాళ్ళకి వినిపిస్తున్నది అన్నట్లుగా ఉంది. అది సినిమాల్లో చూడట్లేదు, పర్సనల్గా తీసేసుకున్నారు. పర్సనల్గా తీసుకుంటే పవన్ ఫ్యాన్స్ లెక్క వేరేగా ఉంటుంది. ఎవరు తగ్గేదే లేదని వాళ్ళు చెప్పినా వీళ్ళు అసలు దానికి వెనకాడరు. ఇసలు మరి పోస్టర్స్ చించివేత ఎవరి పని ఉంటుంది? ఏమైనా ఇందులో కుట్రలు దాగి ఉన్నాయి, పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. పుష్ప పోస్టర్స్ చించివేయడం అనే అంశానికి ఎవరికి అవసరం ఉంటుంది? ఇదొక చర్చ నడుస్తుంది. ఎవరికి అవసరం ఉంటుందంటే అది ఎవరు పెట్టారు? అది నన్ను ఎవరో పీకలేరురా బ్రదర్ అది ఇది అనేది పెట్టారు కదా. అంటే ఎవరో ఆకతాయిలు చేసి ఉండొచ్చు కానీ అది అలాగ ఉండదు కదా. కొన్ని అంశాలు ఏంటంటే మన చేతుల్లో ఉండవు. ఫస్ట్ మన చేతుల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఒక్కసారి కానీ మన చెయ్యి కానీ జార విడిచామనుకోండి గాజులా పగిలిపోద్ది. గాజు బాటిల్ మన దగ్గర ఉంది, లేదా గాజు సీసా మన దగ్గర ఉంది, గాజు గ్లాస్ మన దగ్గర ఉంది. మన చేతిలో ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. మన చెయ్యి జారింది అనుకోండి బద్దలైన తర్వాత దాన్ని కలిపే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది పుష్పకి. పుష్ప మెగా ఫ్యాన్స్ మధ్య అది పగిలిపోయింది. ఎందుకంటే పోస్టర్స్ నుంచి స్టేజ్కి వెళ్ళారు. అసలు థియేటర్కి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు తీర్మానించుకున్నారు అంటే ఏ రేంజ్కి వెళ్ళిపోయింది, ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి వీళ్ళు నినాదాలు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే పిఠాపురంలోని ఇంక దాన్ని ఎవరు ఆపలేరు. బ్యాన్ చేస్తారు అంతే. వాళ్ళు చూడరు. ఇంకా థియేటర్లో ఉంటుంది, లేకపోతే వేరే తీసుకుంటారు. కానీ అక్కడి వరకు ఆగరేమో, ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఈ రాత్రి అంతా కూడా కంటి మీద కొనుక్కుండే పరిస్థితి ఉండదు పాపం థియేటర్ యాజమాన్యాలకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వ్యాపారంలో ఉండదు కదా కొన్ని ఆ రకంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇది ఒక్క పిఠాపురం అనేది ఇక్కడితో ఆగుతుందా? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నెగిటివ్గా దీన్ని తీసుకుంటే మమ్మల్ని మా పీకేని ఇలాగ అంటారా అని చెప్పి వాళ్ళ బ్రెయిన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక పిఠాపురం ఏంటి, పిఠాపురంలో నుంచున్నంత మాత్రాన పిఠాపురం వాసులు ఒక్కటే ఇలా చేస్తారని కాదండి. అది అంటే పుష్పకి పూర్తి స్థాయిలో దీని మీద ఎఫెక్ట్ పడిపోతుంది. అంటే చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటే అనవసరమైన రాద్ధాంతానికి దానికి రూట్ ఇచ్చేలాగా అయింది. అది ఎటువైపు వెళ్తుందో, ఏ స్పీడ్లో వెళ్తుందో, ఎటు టర్న్ తీసుకుంటుందో, ఎక్కడి వరకు దారి తీస్తుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి, ఎవ్వరికి అర్థం కాని దుస్థితి. ఎందుకంటే ఫోటో ఉంటే ఫోటో మీద రాళ్ళు ఇసురు కొట్టేస్తున్నారు, పోస్టర్ ఉంటే పోస్టర్లు చించేస్తున్నారు. అసలు సినిమా గురించి చాలామంది ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వసూలు చేస్తుంది, ఇంకా ప్రపంచ రికార్డు స్థాపిస్తుంది అని ఏవేవో వార్తలు వస్తున్న నేపథ్యంలోని వాళ్ళు సినిమా చూడకపోగా బ్యాన్ చేసేయాలని చెప్పి వాళ్ళ స్లోగన్స్ ఇస్తున్నారు. మరి అయితే దీనికి ఎవరు ఎంటర్ అవ్వాలి? చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా? ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు శాంతిస్తారా? ఒకసారి మనసు చెదిరిపోయిన తర్వాత అంత ఈజీ కాదు అతుక్కోవడం. ఇందాక నేను గ్లాస్ లాగే చెప్తున్నాను. చాలామందికి చాలా అభిమానం, ప్రేమ, అసలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉండలేని పరిస్థితులు ఉంటుంది. ఒక్కసారి ఆ గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యిందనుకోండి, ఇక ముఖం చూడబోతుంది కాదు. అప్పుడు దాకా అత్యంత ప్రేమగా అసలు ఎదుటి నువ్వు లేకపోతే మేము ఉండలేము అని చెప్పి ఒక ఎంతో అభిమానంతో, ఎంతో ఆప్యాయతతో నిత్యం స్వీట్గా ఉండే పీపుల్ ఒక్కసారిగా లేకపోతే పేరు చిన్న విషయం ఏదన్నా వచ్చింది, మనసు చెదిరింది అనుకోండి, ఇది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అన్యోన్యంగా ఉన్నవాళ్ళు వెంటనే విడిపోయి డైవర్స్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఆ దాంపత్య జీవితంలో అన్నీ వాళ్ళు పంచుకుని ఆ క్షణికావేశంలో ఎందుకు వెళ్ళిపోతారంటే ఇంకంతే. ఒకసారి మనది కాదు అనుకున్న తర్వాత ఇంక మళ్ళీ అతుకుపడదు. ఎన్నో కవులు దాని మీద పాటలు రాశారు, ఎన్నెన్ని లేవు కవితలు.
సో మళ్ళీ అతుకుపడే పరిస్థితి లేదు. సో ఆ డిస్టర్బెన్స్కి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే మరి అల్లు అరవింద్ గారైనా రంగంలోకి రావాలి, చిరంజీవి గారైనా రంగంలో పెద్దలు. ఇది మంచి పరిస్థితి కాదు, ఇండస్ట్రీకి కూడా మంచిది కాదండి. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక అల్లు వర్సెస్ మెగాలాగా ఉండొచ్చేమో, కానీ దీని మీద బతికే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు బన్నీ లాంటి సినిమా ఒకటి వచ్చింది అంటే దాని మీద కొన్ని వందల మంది, వేల మంది టెక్నీషియన్స్ పనిచేసి ఉంటారు. వాళ్ళకి నోటికి 4 మెతుకులు వచ్చినాయి. అలాగే చిరంజీవి గారి సినిమాలకి ఆదరించాలి, ప్రజలు చూడాలి. కానీ పిఠాపురంలో ఆ పరిస్థితి లేదు. సో పిఠాపురం వరకే ఇది పరిమితం అవ్వాలి, పిఠాపురం దాటకుండా వెళ్ళాలనే అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆ రకంగా ఉంటుందా? మరి ఏ నిమిషాన్నైనా దాడి చేస్తారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మినిట్ టు మినిట్ టెన్షన్గా రగిలిపోతున్న పిఠాపురం పుష్ప 2 సినిమా కోసం. మరి ఆ పుష్ప 2 హిట్ అవుతుందా, హిట్ అవుతుందా, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు దీని పరిస్థితి ఏంట్రా బాబు అనే విధంగా ఇక్కడ జరుగుతున్న అంశాలు. మరి దీనికి సంబంధించి ఈ కొటేషన్ మరి ఎలాంటి కొట్లాట్లకి ఆజ్యం పోసిందో, ఏ రకంగా వీళ్ళు అటాకులు చేయడానికో లేకపోతే ఆ పోస్టర్లు చించేయడానికో చాలా సీరియస్గా అయిపోయింది. ప్రశాంతమైన పిఠాపురంలో ఈరోజు పుష్ప కల్లోలం సెగల కక్కుతుంది. దాని పరిస్థితి ఇక్కడతోటే ఆగాలి అంటే రంగంలోకి పవన్ కళ్యాణ్ గారన్నా దిగాలి, మెగాస్టార్ చిరంజీవి గారని దిగాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఇది ఆగుతుంది. ఎందుకంటే వాళ్ళని చెప్తే మాత్రమే పిఠాపురం వాసులు ఆగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే, రాజకీయాలు ఇప్పుడు ఇందులో నేను మిక్స్ చేయాలని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వంగా గీత గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పారు నిండు సభలోని. కానీ ఆదరించలేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ తప్ప వేరేది కనిపించట్లేదు అక్కడ. ఎవరు ఎన్ని చెప్పినా మాకు వద్దు బాబు, మాకు అవసరం లేదు, మాకు ఆయన చాలు అంటున్నారు. ఆ విధంగానే ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఆయనంతటా ఆయన ఒక మెసేజ్ పెడితేనే తప్ప నాగబాబు గారు ఇంకా వాళ్ళు పెట్టినా సరే శాంతించేలా పరిస్థితి లేదు. అది పెట్టిన తర్వాత కూడా జరుగుతున్న అంశాలు ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇష్యూలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇది ఎప్పుడో జరిగిపోయింది, నిన్న జరిగిపోయింది, మొన్న జరిగిపోయింది కాదండి. ఇప్పుడు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ రన్ అవుతానే ఉన్నాయి. ఈ నైట్కి ఏం జరుగుతుందని బిక్కుమంటూ అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఏమో ఇప్పుడు ఎవరు ఆపగలరు అలాంటి ప్రదేశంలో? పోలీసులు ఈరోజు ఏంటంటే అదొక్కరి దగ్గర మోహరించే పరిస్థితి లేదండి. అన్ని థియేటర్ల దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది దీంట్లోని. అన్నీ ఇప్పుడు మొదలవుతున్నాయి షోలన్నీ కూడా ఒకటి ఇంక తెల్లవారులు ఇంకా వేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే విపరీతంగా ఉన్నాయి కానీ బెనిఫిట్ షోలు, రేట్లు విపరీతంగా ఉన్నాయి, బెనిఫిట్ షోలు విపరీతంగా ఉన్నాయి, కలెక్షన్లు బాగా వస్తున్నాయి. కానీ దాటికి విపరీతంగా పిఠాపురంలో ఉండడం అన్న చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. దీనికి ఫుల్ స్టాప్ మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి, అయితే అల్లు అర్జున్ కూడా తను కూడా దీనికి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే మంచిదేమో. ఎందుకంటే ఇదేదో పెద్ద బయట వాళ్ళు ఏం కాదు కదా, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ముందు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కళ్ళ ముందు తిరిగిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళకి ఏదో వేరే దానికి పోయి పట్టింపులకు పోకూడదు. పట్టింపులకు పోయే సమయం ఇది కాదు. ఫ్యాన్స్ రెచ్చిపోతారు. వాళ్ళు రెచ్చిపోతే ఆపలేరు ఎవరు కూడా. మరి పిఠాపురంలో ఈ పరిస్థితికి బ్రేక్ పడి ప్రశాంతంగా ఉంటుందా, లేకపోతే ఇంకా ఉద్రిక్తకి తావిస్తుందా? మరి అక్కడ పోస్టులు చించారు. నెక్స్ట్ ఏం జరగబోతున్నది? హై టెన్షన్లో పిఠాపురం పోలీసులు భారీగా అక్కడ మోహరించి ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారో, లేదా బన్నీ ఏ మెసేజ్ ఇస్తారో, ఎవరు రంగంలోకి వచ్చి దీన్ని కూల్ చేస్తారా అన్నది చాలా హీట్ కలిగిస్తున్న అంశాలు. ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.